విద్యార్థులు విదేశాల్లో చదువుతో పాటు ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని రుద్ర ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. శుక్రవారం రుద్ర ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టడీ అబ్రాడ్ ఎక్స్పో కార్యక్రమం హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్ర ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లాలతో పాటు హన్మకొండ, కాజీపేట, వరంగల్ పట్టణాల్లో ఉన్న విద్యార్థులు ఇతర దేశాల్లో చదువుతో పాటు ఉద్యోగం చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఆశ, కళ ఉన్న విద్యార్థులందరికీ ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని, దీంతో వెనుకడుగు వేస్తుంటారని తెలిపారు. అయితే ఇతర దేశాలైన యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, యూరప్ వంటి అబ్రాడ్ దేశాలకు వెళ్లి చదువుతో పాటు ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశించే విద్యార్థులకు మా రుద్ర ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో బ్యాంకుల సహకారంతో రుణ సదుపాయం కల్పించడానికి కృషి చేస్తామని తెలిపారు. From the application to even mock tests and exams like IELTS, TOEFL, PTE, and landing in their dream country, we will assist everything. So have you guys dreamed of studying abroad? So here is this is the expo which makes your dream into a reality. So ఏంటంటే ఇప్పుడు చాలా మందికి అబ్రాడ్ పోవాలని ఉంటుంది, కానీ వాళ్ళకి ఏమవుతుంది కరెక్ట్గా అంటే ఎట్లా వెళ్ళాలి ఏంది అవేర్నెస్ అనేది ఉండదు. సో మేము ఏం చేస్తామంటే ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం అన్నట్టు. స్టడీ అబ్రాడ్ ఎక్స్పో కండక్ట్ అయ్యింది, చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సో ఈవెంట్లో ఏం చేస్తామంటే రిప్రజెంటేటివ్స్ వచ్చిన చాలా కంట్రీస్ నుంచి, సో చాలా యూనివర్సిటీస్ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన స్టూడెంట్ని తీసుకొని సో వాళ్ళ ప్రొఫైల్ బట్టి, వాళ్ళ కేటగిరీ బట్టి, సో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ అంతా చూసి వాళ్ళకి ఏ యూనివర్సిటీ కరెక్ట్, ఏదైతే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి అసిస్ట్ చేస్తారు, కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు. సో ఇప్పుడు మనకి అబ్రాడ్ అనగానే పెద్ద వచ్చేది ఏంటి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బడ్జెట్. సో బడ్జెట్ ఏం చేస్తామంటే మేము లోన్స్ వాళ్ళు కూడా వచ్చింది. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఏంటి కొలాటరల్, నాన్ కొలాటరల్ లోన్స్ చాలా టైప్స్ ఉన్నాయి. వాళ్ళకి కరెక్ట్గా లోన్స్ ఇట్లా మళ్ళీ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి, స్కాలర్షిప్ గ్రాంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది. సో వాళ్ళు వచ్చిండ్రు, కౌన్సిలర్స్తో మీట్ అయ్యిండ్రు, రిప్రజెంటేటివ్స్తో మీట్ అయ్యిండ్రు, వాళ్ళకు ఒక నెట్వర్కింగ్ అనేది బిల్డ్ అయ్యింది. సో మేము ఒక ఈవెంట్ కూడా ఈవెంట్లో ఒక క్విజ్ కూడా మేము కండక్ట్ చేసినాం అన్నట్టు. దాంట్లో అరకు వ్యాలీ ట్రిప్ మేము చేసినాం విన్నర్స్. సో అరకు వ్యాలీ ట్రిప్ కూడా వచ్చింది. సో థ్యాంక్ యూ. Yeah, good afternoon everyone. We are from Rudra Overseas, a study abroad consultancy that assists students throughout the process, from university selections and applications to visas, as well as mock interviews and test preparations like PT, IELTS and TOEFL and Duolingo. Have you ever dreamed of studying abroad? మీరు చాలా కలర్ కంటారు అనుకుంటారు, ఇక్కడ మీరు బ్యాచెస్ కంప్లీట్ చేసి వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు తెలుసుకుంటారు. కానీ అందరూ థింక్ చేసేది ఏంటంటే బడ్జెట్ చాలా ప్రాబ్లం వస్తుంది, మనీ విధంగా ఎంత 20 lakhs 15 lakhs వస్తాయని అనుకుంటున్నారు. కానీ నా దృష్టిలో అయితే అబ్రాడ్కి వెళ్ళి చదవడం ది బెస్ట్ ప్లాన్. ఎందుకంటే మీరు చదువుకుంటా మీరు యాన్ మనీ సంపాదించుకోవచ్చు వేరే కంట్రీ కంటే. ఇక్కడ మనం డైరెక్ట్ మాస్టర్స్ కంప్లీట్ అయ్యే వరకు మాస్టర్సే చేయాలి, కానీ వేరే కంట్రీకి పోతే నువ్వు మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంటా నువ్వు ఇంకా జాబ్ కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క ఫెసిలిటీస్ మనకి అబ్రాడ్ వెళ్తేనే ఉంటాయి. నెక్స్ట్ ఇంకో టుడే మెయిన్ టాపిక్ ఈస్ అబౌట్ స్టడీ అబ్రాడ్ ఎక్స్పో. ఇప్పుడు ఈరోజు మేము హరిత కాకతీయ హోటల్లో కండక్ట్ చేస్తాం అన్నట్టు. హరిత కాకతీయ ఈ ఈవెంట్ అనేది 10 to 4 అయింది, సక్సెస్ఫుల్ చాలా మంచిగా కంప్లీట్ అయింది. దెన్ మనకి రిప్రజెంటేటివ్ వచ్చేది. దీనివల్ల ఏంటంటే మనకి పర్సనలైజ్ గైడెన్స్ అయింది. వాళ్ళకి పర్సనల్ గైడెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అయ్యింది. వాళ్ళకు డాక్యుమెంటేషన్స్ ఏంటంటే యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ చెక్ చేసి వాళ్ళు ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పారు, ఏం ప్రాబ్లమ్స్ అని చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి ఈ యొక్క యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ మనకి గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళు మనల్ని ఫర్దర్ సపోజ్ మనకి యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ఇచ్చేటప్పుడు మనకి ఈజీగా అవుతుంది. సో వీళ్ళతో మనకి ఇంటరాక్ట్ అయితే ది బెస్ట్. ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి డాక్యుమెంట్స్ అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు నువ్వు ఏ డాక్యుమెంట్స్ పంపించినప్పుడు కొంతమంది ఏమో ఓకే మనం ఆల్రెడీ చెక్ చేసాం కదా, సో నువ్వు నీట్ చెక్ అని చెప్పేసి కూడా ఫర్దర్ వాళ్ళు మనకి ఆఫర్ లెటర్ కూడా గ్రాంట్ చేయొచ్చు. దాని తర్వాత ఇంకా నా దృష్టిలో మెయిన్గా టాపిక్ ఈరోజు ఏంటంటే మేము ఒక స్టడీ అబ్రాడ్ ఎక్స్పో క్విజ్ కూడా కండక్ట్ చేసాం. ఈ క్విజ్లో చాలా మంది ఒక 300 members పార్టిసిపేట్ చేశారు. 22 members-కి 10 by 10 వచ్చి మీ చూసింగ్ లక్కీ డ్రా. సో ఆ ఒక పర్సన్కి మేము గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రామ్.